ఈ రోజు పొద్దునే హన్వీ పని అంతా అయిపోయిన తర్వాత అలా బయట కూర్చోగానే ఇన్ని పార్సిల్స్ తెచ్చిచ్చాడు. వచ్చాయని చెప్పి భార్గవ్ గారికి ఇస్తే నా చేతిలో పెట్టి నీవే ఈ పార్సిల్స్ అన్ని అన్నారు. ఈ బాబు ఇన్ని బట్టలు కొనేసారా అని చెప్పి ఆనందంతో ఒక్కొక్కటి ఫాస్ట్ గా ఓపెన్ చేస్తూ ఉన్నాను. అందులో ఒక్కటి కూడా నాకు రిలేటెడ్ లేదండి. అన్ని భార్గవ్ గారు టీ షర్ట్స్ నాతో ఓపెన్ చేయించాలని అలా చెప్పారు. నేను 4 years కనుకుంటా భార్గవ్ గారు ఇన్ని ఒకేసారి ఆర్డర్ చేసుకోవటం. ఏం చేస్తాం, పార్సిల్స్ అన్ని ఓపెన్ చేసి పక్కన పెట్టేసా. ఊరంతా ఎక్స్ప్లోర్ చేసేయాలని రోజు సాయంత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటుకి వెళ్తున్నాం. ఈ రోజు ఏమో లస్సీ షాప్ అని ఒక షాప్ ఉంటే అందులోకి వెళ్ళాం అనమాట. షాప్ ఎపీరియన్స్ మాత్రం అదరగొట్టేశారండి. షాప్ కాబట్టి లస్సీ టేస్ట్ చూడాలని చెప్పి ఒక డ్రై ఫ్రూట్స్ లస్సీ ఒకటి ఆర్డర్ ఇచ్చాం. డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ కూడా ఒకటి ఆర్డర్ ఇచ్చాం. లస్సీ అయితే చాలా బాగుంది కానీ డ్రాగన్ జ్యూస్ అస్సలు బాగాలేదు, అట్టర్ ఫ్లాప్ అనమాట. పెట్టి కొనుక్కున్న తర్వాత వదిలేయం కాబట్టి తాగేశాను. జ్యూస్ తాగిన తర్వాత నోరంతా కుళ్ళిపోయింది అనమాట. ఇంకేదైనా ఆర్డర్ ఇచ్చి తిందామని చెప్పి ఫిక్స్ అయ్యి వెళ్ళి ఆర్డర్ చేశాను. చేసేసి మన ప్లేస్ లో కూర్చుంటే వాళ్ళే తెచ్చి మనకి ఇస్తారు. చీజ్ కార్న్ నగెట్స్ ఆర్డర్ చేశాను అనమాట. ఒక ప్లేట్ కి 6 వచ్చాయి. పచ్చి ఏం లేదు, చప్పగా చీజ్ తోటి ఫిల్ అయ్యి ఉన్నాయి. కానిచ్చేసాం. మళ్ళీ కలుసుకుందామే.